హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఇట్లీ మీ దివ్య. బాగుంది. ఒరిజినల్ టేస్ట్ వచ్చింది. అక్కడ టేస్ట్ లాగే ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ఈరోజు నేను చేయబోయే స్పెషల్ రెసిపీ ఏంటంటే ఫలాఫల్ ఓవర్ రైస్ అండ్ హమ్మస్. ఇది యూఎస్ఏలో బాగా ట్రెండ్ అనమాట. మేము 10 years బ్యాక్ యూఎస్ఏ వెళ్ళినప్పుడు వెజ్ అండి. మేము అంత ఎక్కువ నాన్ వెజ్ దొరుకుతాయి అక్కడ, వెజ్ చాలా తక్కువ. కానీ అప్పుడు మేము ఇది మాకు కొంచెం ఈజీ అయింది, తిన్నాం. అది మాకు బాగా నచ్చింది. పిల్లలు కూడా లైక్ చేశారు. పిల్లలకి అప్పటి నుంచి ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు అడిగినప్పుడల్లా ఇచ్చేస్తున్నాను. ఇది మీరు కూడా ఇక్కడ ఈ జనరేషన్కి అంతా బాగా నచ్చుతుందని ఇక్కడ కూడా చేసి చూద్దామని నా ఐడియా. వెళదామా అండి కిచెన్లోకి. దీనికి బాస్మతి రైస్ యూజ్ చేస్తానండి. ఈ ఎల్లో రైస్కి 1 hour ముందు 1 hour అక్కర్లే, 1/2 hour చాలు. ఒక అర్ధగంట ముందు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. రైస్ కడిగానండి. జస్ట్ ఇప్పుడు కొంచెం రైస్ మునిగేటట్టు వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవడమే. ఇప్పుడు మెజర్మెంట్ అక్కర్లేదు. మనం రైస్ వండేటప్పుడు ఈ వాటర్ అంతా పారబోస్తాం కదా, అప్పుడు మెజర్మెంట్ తీసుకోవాలి. ఫలాఫల్ చేద్దామండి. హాఫ్ చోలి హమ్మస్ కోసం బాయిల్ చేసుకోవాలండి. మిగతా ఫలాఫల్ కోసం అండి. వాటర్ పోసుకొని బాయిల్ చేసుకొని పెట్టేసుకోవాలి. కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలండి. ఆన్ చేసుకోవాలండి. ఒక 4-5 విజిల్స్ రావాలి. ఫలాఫల్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అండి. ఇవి నైటే నానబెట్టాను, తెలుసు కదా మీకు. 8 to 10 hours బాగా నానాలండి. నానాక నెక్స్ట్ ఇది ఈ శనగలకి ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ అండి, కొరియాండర్, పార్స్లే, ఒక 4 మిర్చి, హాఫ్ లెమన్, జీరా, ఒక 5 వెల్లుల్లి, ఇంకా బేకింగ్ సోడా అండి. ఇవి అన్నీ కలిపి ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలండి. ధనియాల పౌడర్. అస్సలు దీనికి వాటర్ లేకుండా మొత్తం వాటర్ అంతా వడబోసేసి నీట్గా ఇలా గట్టిగా కావాలి, ఇలా వేసుకోవాలండి. మిక్సీ అయిపోయాక నెక్స్ట్ పేస్ట్ చూపెడదామండి. లైట్గా కొంచెం ఉప్పు తక్కువ. దీన్ని ఇంకా రెడీ చేసుకున్నాం కదండి. క్లీన్ పెట్టేసుకొని ఇది ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. బాగా క్రిస్పీగా వస్తాయి. ఓకే, డన్. నెక్స్ట్ అండి, రైసు అర్ధగంట అయిపోయింది నానేవి, బాస్మతి రైసు. వాటర్ అంతా తీసుకొని ఓన్లీ ఈ రైస్కి జీరాలు, సాజీరా, అల్లం పేస్ట్ ఏమీ చేసే పని లేదండి. ఎల్లో రైస్కి 2 cups రైస్ తీసుకున్నానండి. రెండు రైస్కి 2.5 cups చాలండి. ఎందుకంటే అరగంట సేపు బాగా నానాయి కదా రైసు. పసుపు వేసుకున్నామండి. సాల్ట్, పసుపు వేసుకున్నాము. వేసుకుంటే ఇది మగ్గే వరకు మూత పెట్టేసుకోవడమండి. శనగలు బాగా ఉడికాయండి. శనగలు ఉడికాయి. వాటర్ అంతా శనగలు వాటర్ అంతా వేరే చేశాను. ఇప్పుడు
హమ్మస్ తయారు చేసుకోవడానికి నువ్వులు కూడా కావాలండి. నువ్వులు కూడా వేడి చేసుకోవాలి. నువ్వులు వేగిపోయాయండి, ఇంకా మిక్సీకి వేసుకోవాలండి. వెల్లుల్లి వేయాలండి, జీరా పొడి కొంచెం వేయాలి, సాల్ట్ అండి తగినంతగా. ఇంకా మిక్సీకి స్టార్ట్ చేశానండి. ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇంకా తక్కువైతే కొంచెం వేడి నీళ్ళు, ఇందాక ఇది వడబోసిన వాటర్ ఉంటుంది కదా కట్టు, ఆ వడబోసిన కట్టుని వేడి చేసుకొని వేడి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా పొగలు వస్తున్నాయి చూడండి, పొగలు వస్తుంటే రైస్ అయిపోయినట్టండి. రైస్ అయిపోయిందండి. సాస్ కోసం అండి పెరుగు గట్టిగా వాటర్ లేకుండా మొత్తం పెరుగులో ఉన్న వాటర్ అంతా తీసేయాలండి ఇలా మొత్తం. ఇంకా నెక్స్ట్ ఇది ఇలా పెట్టుకొని రెడీ చేసుకొని కీరా మిక్సీకి వేసుకోవాలండి. ఇలా కీరాలో మిక్సీకి వేసుకొని ఫిల్టర్ చేసేయాలి, వాటర్ తీసేయాలి. పైకి వేసుకోవాలండి సాస్కి. త్రీ యాడ్ చేసుకోవాలి. సాస్ ఇట్లా బాటిల్లో వచ్చేసుకున్నానండి. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి అరగంట అయింది, ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఇది, ఈ పిండి తీసాను. ఇంకా ఇది ఆన్ చేసుకోవాలి. కొన్ని దీంట్లో వేస్తానండి, కొన్ని ఎయిర్ ఫ్రైలో పెడతానండి. ఎయిర్ ఫ్రై సెట్ చేసుకుందాము. ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఎయిర్ ఫ్రై అండి కొని 4 years అయిందండి. ఇది స్టెన్ కంపెనీ అండి, ఇది చాలా బాగుంది. యూజ్ చేసిన తక్కువే, ఫస్ట్ ఇయర్ కొంచెం వాడాము, 3 years నుంచి పూజ చేస్తున్నాము. ఎప్పుడెప్పుడో రేర్గా వాడుతుంటాము. దీంట్లో చేయడం వల్ల కొంచెం క్రిస్పీగా బాగా వస్తాయండి బౌల్స్. స్టార్ట్ చేసుకుందామండి. 190 degrees సెల్సియస్ దగ్గర పెట్టుకోవాలండి. నెక్స్ట్ 3 minutes ప్రీ హీట్కి టైం పెట్టుకోవాలండి. 3 చూడండి, ప్రీ హీట్ 3 పెట్టానండి. స్టార్ట్ చేశానండి. 3 minutes ప్రీ హీట్ కాకుండా బౌల్స్ పెట్టడమేనండి. లోపల పచ్చిగా ఉంటుందండి, కొంచెం సిమ్లో పెట్టుకొని స్లోగా చేయాలి. స్టార్టింగ్ ఆయిల్ కాగే వరకు హైలో పెట్టుకోవాలి. ఇవన్నీ వేసాక బౌల్స్ అది సిమ్లో పెట్టుకోవాలండి. అంటే నేను మన వడ మోడల్లో ఎందుకు చేయలేదంటే యూఎస్ఏలో అంతా ఫారిన్లో అంతా ఈ మోడల్లో చేశానండి. అందుకని నేను ఆ మోడల్ ఫాలో అయ్యాను, వెరైటీగా ఉంటుంది అని. ఇది రెడీ అయిపోయాను. ప్రీ హీట్ అయిందండి. ఇప్పుడు ఇదంతా ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేయాలండి లాస్ట్ కూడా. ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. పెట్టానండి. ఆన్ అయిందండి. 7 minutes అయింది కదండి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని బాల్స్ రివర్స్లో తిప్పుకోవాలి. క్లోజ్ చేశానండి. ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. వాటికి రెడీ అయిందండి. 2 onions, కొత్తిమీర, 2 మిర్చి, కీర, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. సాల్ట్ కొంచెం వేసుకోవాలి, తగినంతగా తినుకోవాలి. సలాడ్ రెడీ అయిపోయిందండి. ఎయిర్ ఫ్రైలు కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ప్లేట్లోకి తీసుకొని అన్ని టేస్ట్ చూసి మీకు చెప్తానండి ఎలా ఉందో.
ఆలివ్ ఆయిల్ అయినా ఈ హమ్మస్లో నెయ్యి అయినా వేసుకోవాలండి. మాకు ఆలివ్ ఆయిల్ కన్నా కొంచెం నెయ్యి లైక్ చేస్తాము. కొంచెం కారం వేసుకోవాలండి. రైస్ సర్వ్ చేస్తున్నానండి. కలరు ఈ కలర్ చూడండి తేడా. ఇవి ఆయిల్లో ఏమో ఇలా ఉన్నాయి, ఎయిర్ ఫ్రైలో ఇవి లైట్ కలర్ వచ్చాయి, కానీ క్రిస్పీగా ఉంటాయండి. చూడడానికి ఇలా ఉన్నాయి. చేసుకోవాలండి. పైన తజ్కీ సాస్ ఇలా అరేంజ్ చేసుకోవాలండి. టేస్ట్ చూసి చెప్పండి. మీరే కదా ఫారిన్ కంట్రీస్లో ఉంది తిని అక్కడ చాలా బాగుంటుందని చెబుతుంటారు. బాగుంది. ఒరిజినల్ టేస్ట్ వచ్చింది, అక్కడ టేస్ట్ లాగే ఉంది. ఇది కూడా చాలా బాగుంది. చాలా బాగుందండి. మొత్తం నేను యూఎస్ఏలో తిన్నట్టే సేమ్ అదే టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. ఇది మిడ్ ఈస్ట్లో చాలా ఫేమస్ అండి. ఇది సేమ్ అక్కడ ఎలా చేశానో అలాగే చేశాను. చాలా అద్భుతంగా ఉంది టేస్ట్. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చూసి నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఎన్నెన్నో కొత్త కొత్త వెరైటీస్ వంటలన్నీ మీకు చూపిస్తాను.